అల్లూరు జిల్లా పాడేరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి తీరుపై మాజీ మంత్రి మణికుమారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గిడ్డి ఈశ్వరి పార్టీ నాయకులను కలుపుకుని వెళ్లడం లేదని మణికుమారి ఆరోపించారు. ఆమె మోనార్క్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు వస్తుంటారు పోతుంటారని, వారు అందరినీ కలుపుకుని పోవాలన్నారు. క్షేత్రస్థాయిలో నేతలు పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని అధిష్టానం గ్రహించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం పెట్టుకుంటున్నామ్మా. ఎలక్షన్ చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం అంటే దానికి కూర్చో తప్పకుండా మేము చేస్తాం. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పుట్టారు. ఏజెన్సీలో పార్టీ నిలబడాలనుకునేటప్పుడు మాత్రం ఎవరి వ్యక్తి ఏ క్యాండిడేట్ ఎవరైనా సరే అందరినీ కలుపుకొని వెళ్తేనే తప్ప విజయం అది చాలా ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి, పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. పార్టీల ప్రజలు కూడా అర్థం చేసుకొని దాన్ని ముందుకు నడిస్తే పార్టీ ఏజెన్సీలో మళ్ళీ గతంలో నేను ఉండేటప్పుడు తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనుకుంటే మాత్రం అందరు సమిష్టిగా ఉంది, అందరినీ కలుపుకొని పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఏదో సామెత చెప్పినట్టు చిన్నపాప నేను పెద్ద తర్వాత కుటుంబన్నట్టు అందరినీ కూడా ఓడిపోవాలనుకుంటే ఒక ఓడితేనే ఓడిపోయిన చాలామంది ఉన్నారమ్మా. అవన్నీ కూడా పక్కన పెట్టి బేసిజాలకు పోకుండా పార్టీ నిలబెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నిలబెట్టుకోవాలనుకునేటప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో, ఎవరు రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎవరు క్యాండిడేట్ గారు పెడతారో వారందరూ కూడా అందరికీ కలుపుకొని వెళ్తేనే విజయం సాధ్యం అవుతుంది తప్ప మరి విజయానికి దూరంగా ఉంటాము, మరి వాళ్ళతో నాకు పని లేదనుకుంటే మాత్రం అది కళలో మరి ఊహించుకోవాలి పార్టీని ఏజెన్సీలోకి